కౌన్సిల్ తీర్మానం అయితే ఖచ్చితంగా జరగాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ ఒత్తిళ్లు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలిసినటువంటి పరిస్థితే. ఒకరి పైన కూర్చొని ఒక ఆర్డర్ వేస్తే దాన్ని వ్యతిరేకించి ఉద్యమించాలంటే ఎంత కష్టమైనటువంటి పనో గతంలో మనం చూసాం. అటువంటి పరిస్థితుల్లో నిజంగా అలాంటి కౌన్సిల్లో తీర్మానాన్ని పెట్టి దాని ప్రకారం జరిగే పని అయితే ఇటువంటి పరిస్థితి రాదని చెప్పి నా భావన. నాకున్నటువంటి సమాచారం మేరకు ఖచ్చితంగా ఇది ఖచ్చితమైనటువంటి సమాచారం ప్రకారమే నేను ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. అలా జరగకూడదనే నేను కూడా భావిస్తా ఉన్నా. అటువంటి సిచ్యువేషన్, అటువంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి చర్యలకి తీసుకుంటాం. అదేవిధంగా మా పోరాటాలు కూడా మళ్ళీ మరోసారి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. డివిజన్ల పునర్విభజన గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పటికే అనేక మంది ప్రతిపక్ష పార్టీలు సహజంగా ఏదైనా రాజకీయ పరిణామం, ఇది ఒక పెద్ద రాజకీయ పరిణామం కాబట్టి దానిలో జరిగినటువంటి అనేక లోపాలని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అయితే దీనిలో గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు కూడా అంటే వాళ్ళు గట్టిగా వ్యతిరేకించి చెప్పలేరు కాబట్టి సున్నితంగానే దాని మీద వ్యతిరేకత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. ఖచ్చితంగా డివిజన్ల పునర్విభజనలో అనేక లోపాలు ఉన్నాయని చెప్పి అనేక సంఘాల నాయకులు, మైనార్టీల నాయకులు కూడా, మైనార్టీలు అయితే ముఖ్యంగా వారికి అన్యాయం జరుగుతుందని చెప్పి గత రోజుల్లో విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా సామాజికంగా ఇంకా పూర్తి స్థాయిలో బలపడలేదు. వారికి కూడా ఎటువంటి అన్యాయం జరగకుండా వారి విలువైన సలహాలు సూచనలు తీసుకొని వారికి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. దేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ విషయం. గతంలో జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలిసినవే. అనేక సందర్భాలు నెల్లూరు నగర మేయర్ స్థానం విషయంలో రావడం జరిగింది. అయితే ఇది గిరిజనులు చేసుకున్నటువంటి దురదృష్టమో ఏమో కానీ నెల్లూరు నగర మేయర్ స్థానం 4 సంవత్సరాలు గడిచిన తర్వాత దాదాపు ఒక 3 నెలలు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో గిరిజనులకు వచ్చినటువంటి స్థానం ఆ సమయాన్ని రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యమైనటువంటి నగరపాలక సంస్థ నెల్లూరు నగరపాలక సంస్థ. దాదాపు 40-50 సంవత్సరాల తరువాత ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నగరపాలక సంస్థ మేయర్ స్థానాన్ని గిరిజనులకు కేటాయిస్తే ఆ 5 సంవత్సరాల కాలానికి ప్రజలు ఓట్లేసి మేయర్ని ఎన్నుకుంటే ఆ 5 సంవత్సరాల కాలం
గిరిజనులకు దక్కకుండా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే నెల్లూరు నగరపాలక సంస్థ 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఒక తరం తర్వాత వచ్చినటువంటి రిజర్వేషన్, ఆ రిజర్వేషన్ని అనేక కుయుక్తులు పన్ని కోట్లాది రూపాయలు వెచ్చిచ్చి గిరిజనులకు దక్కకుండా గతంలో జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలిసిందే. అయితే ఈ మేయర్ స్థానానికి ఇంకా ఈ గిరిజనులకు కేటాయించినటువంటి ఈ మేయర్ స్థానానికి ఇంకా 6 నెలలు సమయం ఉంది. 6 నెలల సమయం ఉన్న సందర్భంలో నాకున్నటువంటి సమాచారం ప్రకారం, ఇది నేను నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు మాత్రమే చెప్తున్నాను, ముందుగా ఈ టర్మ్ ఏదైతే ఉందో కార్పొరేటర్లు, మేయరు ఇదంతా కూడా డిజాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్ళాలనే ఒక ఆలోచన జరుగుతున్నట్లు నాకున్నటువంటి సమాచారం. దీనివల్ల ఇప్పటికే ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపు 3 నెలల పాటు గిరిజనులకు కేటాయించినటువంటి మేయర్ స్థానాన్ని వాళ్ళు కోల్పోవడం జరిగింది. 3 నెలల సమయం. ఒక్కరోజు మేయర్ స్థానంలో కూర్చోవాలని చెప్పి యుద్ధాలే జరిగాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి ఎంత నానా రభస జరిగిందో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎంత పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి, ఎంతమంది వీధుల్లోకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందో అందరికీ తెలిసినటువంటి విషయం. అది ఒక్క రోజు కోసం. ఈరోజు అదే స్థానం ఇప్పటికే 3 నెలల పాటు గిరిజనులకు దక్కకుండా పోయింది. ముందుగా డిజాల్వ్ చేస్తే మరో 4 నెలలు 5 నెలల కాలం విలువైనటువంటి సమయం గిరిజనులకు దక్కకుండా పోయేటువంటి సందర్భం ఉంది. అందువలన ప్రభుత్వ పెద్దల్ని చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నా, ఒకవేళ రాష్ట్రం మొత్తం ఎన్నికలు నిర్వహించవలసి వచ్చినా నెల్లూరు మేయర్ స్థానాన్ని దాదాపు నవంబర్ 24వ తేదీ, గత మేయర్ శ్రవంతి గారు నవంబర్ 24వ తేదీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నవంబర్ వరకు ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే డిజాల్వ్ చేసేటువంటి, నాకున్న సమాచారం నిజమై అటువంటి సమాచారం ప్రకారం డిజాల్వ్ చేసే పరిస్థితి ఉంటే అది విరమించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వ పెద్దలందరికీ కూడా కోరుకుంటా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఆ ఆలోచనను విరమించుకొని పూర్తి సమయం నెల్లూరు నగరపాలక సంస్థ గిరిజనులకు కేటాయించి, మళ్ళీ ఎందుకు ఇంత ఆవేదన చెందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే, మళ్ళీ ఒక గిరిజనుడికి ప్రతిష్టాత్మకమైనటువంటి నెల్లూరు నగరపాలక సంస్థ లాంటి ఒక బలమైన రాజకీయ ప్రాధాన్యత ఉన్నటువంటి స్థానం గిరిజనులకి రావాలంటే మళ్ళీ 50 సంవత్సరాలు పడుతుందో 60 సంవత్సరాలు పడుతుందో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో తెలియనటువంటి పరిస్థితి. అందుకని నేను పెద్దల్ని కోరుతూ ఉన్నా, వినమ్రపూర్వకంగా కోరుతూ ఉన్నా, దయచేసి అటువంటి ఆలోచనలు ఏదైనా ఉంటే విరమించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నవంబర్ వరకు పూర్తి సమయాన్ని గిరిజనులు ఉండే విధంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.
అంతేనా? ఇంకేదన్నా క్వశ్చన్స్ ఏమన్నా చేసిన క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా? కౌన్సిల్ రద్దు కావాలంటే కౌన్సిల్ సమావేశం పెట్టాలా? మెజార్టీ కార్పొరేటర్ ఇండివిజువల్గా ఉండాలా, ఇండిపెండెంట్గా ఉండాలా? ప్రస్తుతానికి రాజకీయంగా మేము స్వతంత్రంగానే ఉన్నాం, మాజీ మేయర్ శ్రవంతి గారు కానీ నేను కానీ. అయితే భవిష్యత్తులో మరిన్ని ప్రజా పోరాటాలకి సిద్ధం కాబోతా ఉన్నాం. వీలున్నంత వరకు స్వతంత్రంగానే మా రాజకీయ ప్రయాణం ప్రస్తుతానికి చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా క్రియాశీలక పాత్ర అయితే పోషిస్తాం, స్వతంత్రంగానే పోషిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నేను కానీ మా సతీమణి మాజీ మేయర్ శ్రవంతి గారు కానీ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు. అయితే ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మేయర్ గారి పాత్ర, నా పాత్ర కీలకంగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో వెల్లడిస్తాం. ఖచ్చితంగా అయితే చెప్తూ ఉన్నా, ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తాము అని చెప్పి మాత్రం తెలియజేస్తాం.